నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో అయితే ఉన్నాము. ప్రజల సమస్య మేరకు దరఖాస్తులు తీసుకోవడానికి గాంధీ భవన్లో ప్రజాప్రతినిధులు అయితే ఉంటా ఉన్నారు. ఈరోజు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ గారు అయితే రావడం అయితే జరిగింది. చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఎలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పైన దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ అది పేదల పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ఔన్నత్యాన్ని, ఈ దేశాన్ని ఏ విధంగా చేసుకోవాలనుకున్నప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత, దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఏ వైపు నడిపించాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. అందుకనే పంచవర్ష ప్రణాళికలు వేసుకొని 5 సంవత్సరాలకి ఏం చేయాలి, మళ్ళొక 5 సంవత్సరాలకి ఏం చేయాలని ఈ విధంగా కంపెనీలు ప్రాజెక్టులు కట్టి, కంపెనీలు పెట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు వేసి, కరెంట్ ఇచ్చి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి, సామాజికంగా ఇక్కడున్న నిమ్న జాతులు, బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించాలి, వాళ్ళకు బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో హాస్టల్ పెట్టి, భూములు ఇచ్చి, వాళ్ళను కూడా ఈ సమాజంలో ఒకటిగా చేయాలన్న తపన వాళ్ళది. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికెప్పటి ప్రజల మధ్యలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఏనాడుకు దోఖ ఉంటుంది. అంటే సార్, అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయడానికి డేట్స్ కూడా ఖరారైనాయి. మాజీ సీఎం కేసీఆర్ కూడా వస్తారు అనే వాదనలు బీఆర్ఎస్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఖచ్చితంగా సమాధానం ఇస్తాం, కాంగ్రెస్ అక్రమాలని అన్ని బయటికి తీస్తామన్నట్టుగా బీఆర్ఎస్ చెప్తుంది. వీటి మీద ఎలా స్పందిస్తారు? ఆ మాట ఎవరు చెప్పినారు? బీఆర్ఎస్ అంటే అసలు బీఆర్ఎస్ పార్టీ అంటే ఎందుకు చెప్పు? బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటిది? భారత రాష్ట్ర సమితి. వాళ్ళు దేని మీద మంత్రులు అయ్యారు, దేని మీద ఎమ్మెల్యే అయ్యారు, దేని మీద కొట్లాడారు? బీఆర్ఎస్ అంటే బొందలగడ పార్టీ. అది ఎప్పుడైతే టీని తీసేసి బీ పెట్టినరో వాళ్ళ బొంద వాళ్ళే దూకున్నారు. బీ పెట్టిన తర్వాత భారతదేశ వ్యాప్తం కాదు కదా, నీకు బీ అని పెట్టుకున్న తర్వాత వాళ్ళు మహారాష్ట్ర నుంచి వార్డు మెంబర్ వస్తే దగ్గర కూర్చొని పెట్టుకొని అలాగే బలాయి తీసుకుంటూ కేసీఆర్ ఆ వార్డు మెంబర్ కూడా గెలవలే అక్కడ. అవునా? అందుకోసమనే బీఆర్ఎస్ ఎప్పుడైతే పెట్టుకున్నా వాళ్ళ బొంద వాళ్ళకు తీసుకున్నారు. వాళ్ళ బొందల కాళేశ్వరం పోయింది, అన్నీ పోయినాయి, శీల పోయింది, అక్క పోయింది, అందరు పోయింది, శుభ్రమైంది. ఇంకెక్కడగా అంటే కేసీఆర్ మీద కుట్ర జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కావాలని ఒక కమిటీ చేసి కుట్ర చేస్తారు. మీ మీద మీ మరదల మీద శైల మీద మీరే కుట్రలు చేసుకుంటే పాపం ఆ పిల్లలు అమెరికాలో కొట్టిర్రు. ఆగం ఎక్కడ పోయింది కవిత? కన్నతండ్రి చూస్తారు, కవిత పోతే కలవలే. రాజకీయాలు చూడ ఎంత హీనంగా తయారైంది. కన్నతండ్రి చూద్దామని కవిత పోతే, కవిత పోయి కాళ్ళు మొక్కి నాన్న ఆశీర్వాదం తీసుకొని పోతానని చెప్తే కనీసం గర్వదాటనీయలే లోపల. ఇదే సంప్రదాయం అండి. ఎప్పుడైనా కూడా తండ్రి చచ్చిపోతే ఎవరేస్తారు? మొట్టమొదరు కొడుకులు ఎవరు? బిడ్డ వచ్చి ఎడుతుంది. ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు? 10 మంది కొడుకున్నా కూడా ఒక బిడ్డ ఉండాలనుకుంటారు. ఉన్న బిడ్డను కూడా నువ్వు బయటికి వెళ్ళగొట్టావు. నీ బావ నీ అన్న కలిసి బయటికి వెళ్ళగొట్టినరు. నీకు వాళ్ళకు పార్టీ కోసం కానీ విలువలు ఎక్కడ పోయినాయి, ఎక్కడున్నాయి వాళ్ళకు లేవు. అంటే కాళేశ్వరం పేరు చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ని అరెస్ట్ చేయాలని ఒక కుట్ర భావనతోనే ఇదంతా జరుగుతూ ఉంది అనే ఆరోపణలు వస్తుంది. రేపు అసెంబ్లీలో చర్చ అయినాక చెప్తుంది. అసెంబ్లీలో చర్చ అయినాక ఆయన కోసమే ఈయన రోజులు వద్దంటే వస్తుంటే వద్దనరా? ఇప్పుడు 15 నెలలు అయింది ఎన్నికలు జరిగి. ఒకనాడు వచ్చి ఇట్లా మెరిసిండి అవతల పడ్డాడు, వద్దనరా ఎవరన్నా? వాళ్ళకి అంత భయం ఎందుకండి? అందుకోసమనే వాళ్ళ కోసం పెట్టి కాదు, నిజ నిర్దేశం చేయడానికి ప్రజలకు తెలవాలి. నిజంగా ఏం జరిగింది అనేది కూడా ప్రజలకు తెలవాలి కదా. అందుకోసమని అసెంబ్లీ పెడుతున్నారు.